అండి ఇవాల్టి వీడియో వచ్చేసి ముందుగా అందరికైతే ఫస్ట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు అనమాట. ఇంక చూడండి ఓపెన్ సెట్ ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. ఇది వచ్చేసి నెక్ ప్యాటర్న్ పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఒక కస్టమర్‌ది. ఇంకా ఓపెన్ సెట్ ఉంది. జెయింట్ నా వైపు ఉంది కదా! నేను బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను. మీకు కటింగ్, స్టిచ్చింగ్ క్లియర్‌గా పెట్టాలనైతే వీడియో స్టార్ట్ చేశాననమాట. మీరైతే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నడుము లూజ్ అయితే బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్‌ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టేశాను. ఇక్కడ బ్లౌజ్ హైట్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. మీకు ఏదో ఒకటి కటింగో, స్టిచ్చింగో రోజు పెడుతూనే ఉన్నాను. కానీ మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్ చేసేయండి. ఇక్కడ హైట్ దగ్గరకు కూడా మార్కింగ్ ఇచ్చేసాను కదా! అదే విధంగా చంక డౌన్ మనకి సైడ్ కుట్ల నుంచి చంక భాగం దగ్గరికి ఎంతుందో అంత పెట్టేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మడిచేసి నడుము లూజ్ కూడా పెట్టేసుకోండి. నెక్కు. ఇక్కడ డిజైన్ నెక్ పెడుతున్నానండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం అనుకున్నాను. కానీ ఏమైందో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం చూసేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ చూసుకుంటున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకి చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటున్నాను. 7 ½ వచ్చిందనమాట. ఇక్కడ 7 ½ పెట్టేస్తున్నాను. చిన్న సైజ్ బ్లౌజ్ కటింగు. మనకెంత 30 ఇంచుల చెస్ట్ లూజు, 28 ఇంచుల నడుము లూజ్ అనమాట. ఈ సైజ్ వచ్చేసి. ఇంకా కటింగ్ అయితే చూసేయండి మీరు. 28 ఇంచుల నడుము లూజు, 30 ఇంచుల చెస్ట్ లూజు. 2 ఇంచులు మాత్రమే తేడా అనమాట నడుముకి, చెస్ట్‌కి. ఇంకా చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాను చూడండి ఇక్కడ. వేసిన తర్వాత ఇక్కడొచ్చేసి నెక్ కోసం 2 ఇంచెస్ పైన, కిందొచ్చేసి 2 ½ పెట్టుకోవాలనమాట డీప్ కోసము. సైజ్ బ్లౌజ్‌కి షోల్డర్ ఎంతుందో అంత ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేస్తున్నాను చూడండి. డిజైన్ బ్లౌజ్ అనమాట. మీరైతే స్కిప్ చేయకండి. ఏం డిజైన్ కట్ చేస్తున్నా అన్నదైతే చూడండి. నాకు వాయిస్ ఇస్తుంటే ఎక్కిళ్ళొస్తున్నాయన్నమాట మధ్య మధ్యలో. ఇంక చూడండి ఇక్కడ మూలన 1 ఇంచులు పెట్టేసుకొని నీట్‌గా రౌండ్ తిప్పేసేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ ఈ సైజుకి సరిపోతుందా లేదా అనేదైతే చూసుకోవాలండి మనము. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ చంక కుట్టు వరకు చెక్ చేసుకోవాలి. ఇది సరిపడుతుందా లేదా అనేది. ఇక్కడ 6 ½ ఉంది సైజ్‌కి. పైన ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చంక టైట్ కుట్టు వరకు నేనైతే చెక్ చేసుకుంటున్నాను చూడండి. నాకు కరెక్ట్‌గా 6:30 వచ్చిందండి. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అందుకే ఇదే స్టైల్‌లో కట్ చేయండి అని చెప్తూ ఉంటాననమాట. మీరు కూడా పర్ఫెక్ట్ అయిపోవాలి స్టిచ్చింగ్‌లో అని చెప్పేసి. చూసారు కదా! 6:30 ఇంచులు కరెక్ట్‌గా వచ్చేసింది. ఇక్కడ నెక్ కోసం కిందొచ్చేసి 2 ½ ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను డిజైన్ నెక్, స్కాలప్ నెక్ అయితే పెడుతున్నాననమాట. ఇక్కడ నేను సింపుల్‌గా మార్కింగ్ వేసేస్తున్నానండి. నేను ఇక్కడ నెక్ కోసం అయితే మెజర్‌మెంట్స్ ఏమీ చెప్పట్లేదు. మీరు మీ సైజుని బట్టి, మీ కస్టమర్ సైజుని బట్టి మీరు మార్చుకోండి. చూడండి నాకు నెక్ ఎంత పొడవుందనేది చూసుకుంటున్నాననమాట. మామూలుగా సింపుల్‌గా గీసేస్తున్నాను. ఇది మెజర్‌మెంట్ ప్రకారము అని అనుకుంటే, కొలతల ప్రకారం కావాలనుకుంటే కొంచెం బ్రాడ్‌గా ఉన్న సైజ్ ఎవరిదైనా స్టిచ్ చేసినప్పుడు మీకు ఎలా కొలతల ప్రకారం ఈ నెక్ వేసుకోవాలనేదైతే చెప్పడానికి ప్రయత్నిస్తాననమాట. చూడండి సింపుల్‌గా నెక్ అయితే మార్కింగ్ ఇచ్చేసాను. ఒక 2 కర్వ్ అంటే 2 కట్ వర్క్ షేప్ వచ్చేటట్టు కిందొచ్చేసి ఇలా నెక్ ప్యాటర్న్ షేప్ వచ్చేటట్టు కట్ చేస్తున్నాననమాట. కస్టమర్స్ ఇలా కావాలన్నారు. ఇలాంటి బ్లౌజెస్ నేను చాలానే స్టిచ్ చేస్తాను. కానీ నాకు వీడియో పెట్టడానికి వీలవ్వదండి. ఇవి ఎలాంటివి ఏంటంటే టైం ఎక్కువగా పడుతుంది. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా టైం ఎక్కువగా పడుతుంది. ఇవి మధ్యాహ్నం టైంలో స్టిచ్ చేస్తూ ఉంటాను. నేను వీడియో తీయాలంటే సాయంత్రం టైంలో ట్రైపాడ్ పెట్టాల్సి ఉంటుందనమాట. కుట్టే దగ్గర. ఎందుకంటే నేర్చుకునే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా! ఫోన్ కదులుతుంది, కింద పడిపోతుందేమన్న భయానికి నేను మధ్యాహ్నం టైంలో స్టిచ్చింగ్ వీడియోస్ అయితే తీయనండి. నైట్ టైంలో తీస్తే కొంచెం మీకు క్లారిటీ తక్కువగా వస్తుంది. ఇలాంటి బ్లౌజెస్ ఏమో మధ్యాహ్నం టైంలో కుడతాను. నేను సాయంత్రం పనయిపోతుంది అనుకున్నప్పుడు మాత్రము నేను ఇట్లాంటి ప్యాటర్న్ బ్లౌజులు పెట్టుకోననమాట. మామూలు బ్లౌజులు పెట్టుకొని స్టిచ్ చేస్తూ ఉంటాను. అందుకని మీకు ఇలాంటివి కుట్టినప్పుడు తీయలేకపోతున్నాను. ఈ బ్లౌజ్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో తీయాలి. ఇన్విజిబుల్‌లో పైపింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. మరి ఏమవుతుందో మీరు చివరి వరకైతే చూడండి. కుట్టింది చూయించానా లేదా అనేది 13 నిమిషాల వీడియోలో కుట్టింది చూయించకపోవచ్చు అనుకోకండి. చూయించాను చూడండి. చూసారు కదా! నెక్ డిజైన్ అయితే ఇలా వచ్చిందనమాట. చూసారు కదా! ఎలాంటి స్కేలు వాడలేదు. ఎలాంటి మెజర్‌మెంట్ పెట్టలేదు. సింపుల్‌గా మార్కింగ్ వేశాననమాట. చాలామంది సిస్టర్స్ ఇలా డైరెక్ట్‌గా మార్కింగ్ వేసేసి నీట్‌గా కట్ చేస్తూ ఉంటారు కదా! నేను కూడా అంతే అనమాట ఇంకా. ఇక్కడ చూడండి దీనికి ప్రాక్టీస్ చేస్తే వస్తుందనమాట. ఇక్కడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్స్ కోసం కూడా ఒక 1/2 ఇంచ్ కుట్ల కోసం పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ పెట్టేసుకొని హైట్ దగ్గరికి, చంక డౌన్ దగ్గరికి
నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసి హైట్ దగ్గరకు ఒక లైన్ వేయాలి. చంక డౌన్ దగ్గరికి ఇంకొక లైన్ వేసేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్‌గా హ్యాండ్ కర్వ్ షేప్ తిప్పేయడమే అనమాట. ఇంక కటింగ్ అయితే అయిపోయింది. చాలా సింపుల్‌గా కట్ చేయొచ్చు మనము. పర్ఫెక్ట్ అయిపోతే కటింగ్ అనేది కష్టం కాదు. స్టిచ్చింగ్ కూడా అంతే. కటింగ్ అయిపోయిందంటే స్టిచ్చింగ్ అయిపోయినట్టే. ఫస్ట్ ఏదైనా పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలని చెప్తూ ఉంటాను. అందుకే చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో తీసేసాను కదా! ఒక హాఫ్ ఇంచ్ తీసాను చిన్న సైజ్ కాబట్టి. ఇక ఇక్కడ మనకొచ్చేసి మిగిలిన క్లాత్‌లో ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. ఇక్కడొచ్చేసి ఏంటంటే క్లాత్ ఎక్కువగా మిగులుతుందనమాట. ఎందుకంటే సన్నగా ఉంటారు కదా! మీటర్ లైనింగ్ ఇచ్చారు. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈ స్కాలప్ అనేది నెక్ దగ్గర రావాలనమాట. చూడండి ఇక్కడ. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. నేను డల్ అయిపోయాను. నా వీడియోస్ డల్ అయిపోయాయి. నా మాటలు డల్ అయిపోయాయి. నా వీడియోస్‌లో వ్యూస్ లేవు. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. మొత్తం డల్ అయిపోతుందండి. మీరు లైక్ చేయకపోవడం వల్ల, మీరు చూసేవాళ్ళు చివరి వరకు చూడకపోవడం వల్ల కూడా నాకు ఇంట్రెస్ట్ పోతుందనమాట. ఇంకా బాగా చెప్పాలి అనుకునేది ఏం చెప్తాంలే తగ్గిద్దాం వీడియోస్ వ్యూస్ లేవు కదా! ఇష్టపడతలేరు కదా! అనిపిస్తుందనమాట. చూడండి ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. మీరైతే నా మాటలు వింటూ నేను కట్ చేసేదైతే క్లియర్‌గా చూసేయండి. ఫ్రంట్ నెక్ హైట్ మార్కింగ్ ఇచ్చేసుకొని ఇక్కడ స్కాలప్ ఇస్తున్నాను చూడండి. సింపుల్‌గా గీసేస్తున్నానింకా. సింపుల్‌గా కర్వ్ షేప్ అయితే ఇచ్చేసాననమాట. నేనెంత బాగా కట్ చేశాను స్టిచ్ చేద్దామని కానీ చివరికొస్తే ఒక పని అయిపోయిందనమాట. ఏం జరిగిందనేదైతే మీరు చివరి వరకు చూడండి. కస్టమర్‌కి ఫోన్ చేసి మాట్లాడాల్సొచ్చిందనమాట డిజైన్ మార్చడానికి. మార్చడం అంటే ఏం మార్చాను, ఏం జరిగిందనేది మీరు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందంట. ఒక్కొక్కసారి మనం ఒకటనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది కదా! ఈరోజు కూడా నాకు అలాగే జరిగిందనమాట. ఏంటనేది మీరు చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నా స్వార్థం కూడా ఉందిలెండి. మీరు ఇది చివరి వరకు చూడాలని చివరిలో చెప్తానంటున్నాను. ఇక్కడొచ్చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా మార్కింగ్ పెట్టేసుకున్నాను. అలాగే చంక సైడ్ ఇలా. ఫ్రంట్ హైట్ దగ్గరికి చంక సైడ్‌కి ఇలా లైన్ వేసేసుకొని, ఇప్పుడు నెక్ మార్కింగ్ ఇచ్చేసాం కదా! అక్కడి నుంచి 4 బాక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని షేప్ ఇచ్చేసుకోవడమే నీట్‌గా. ఇంకా డాట్స్ ఏమి గీయలేదులెండి. ఈ బ్లౌజ్‌కి చిన్న సైజ్ కదా! షోల్డర్‌కి ఎదురుగా వేసేస్తాము. ఇంకా డాట్స్ ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా! అని చెప్పేసి డాట్స్ గురించి అయితే చెప్పలేదు. ఇక నీట్‌గా ఎలా అయితే మనం మార్కింగ్ ఏసామో ఆ విధంగా కట్ చేస్తున్నాను చూడండి. నీట్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. మొత్తం ఎలా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా కట్ చేసుకోవాలి. కటింగ్ కూడా చాలా బాగా కుదిరిందండి ఇది. ఇక్కడ కూడా మనం స్కేల్ వాడకపోయినా, టేప్ వాడకపోయినా కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఏదైనా చూస్తే కట్ చేయగలగాలి. నేనైతే కట్ చేసేస్తాను. చూడండి ఇంకా ఫ్రంట్ నెక్ ఇలా వస్తుంది. ఇంకా మనకు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ అయిపోయాయి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. క్రాస్ బెల్టులు మస్తు క్లాత్ ఉంది కదా మనకి. క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా! దీంట్లో 2 లేయర్స్‌గా తీసేస్తున్నాననమాట. ఇంకా అన్నీ రెడీ చేశాను. స్టిచ్చింగ్ కోసము పైపింగ్ రెడీ చేసుకున్నాను. మిషన్ మీద క్లాత్ పెట్టాను, కుట్టాను. మిషన్ సరిగ్గా రావట్లేదనమాట. లోడింగ్‌లో పైపింగ్ వేద్దామంటే అస్సలు చూడండి ఇప్పుడైతే పైపింగ్ వరకి నేను బాగానే స్టిచ్ చేశాను. చూడండి పాదం మార్చుకున్నాను. మిషన్‌లో చిన్న సెట్టింగ్ ఉంటుందంటండి దీనికి. నాకు కూడా తెలీదు. వీడియోస్ చూసి చేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత చెప్తాను. పాదం మార్చకుండా మనం ఇన్విజిబుల్‌లో పైపింగ్ వేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ పాదం మార్చే వేస్తూ ఉంటాననమాట. ఇన్విజిబుల్‌లో పైపింగ్ నేను ఎక్కువగా వేయను. ఎందుకంటే కొంచెం టైం ఎక్కువగా పడుతుంది. ఇంకొకటేంటంటే మనం ఎంత బాగా స్టిచ్ చేసిస్తున్నామో అమౌంట్ కూడా మనకు అలా వస్తే ఇంట్రెస్ట్ వస్తుందనమాట. కొంతమంది అమౌంట్ విషయంలో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి మామూలుగా లోడింగ్ పద్ధతిలోనే వేస్తూ ఉంటాం. ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టుగా చేస్తూ ఉంటాననమాట. ప్రత్యేకంగా అడిగిన వాళ్ళకి ఇలా వేస్తూ ఉంటాను. ఎప్పుడు బాగానే వచ్చే మిషను. ఈరోజు ఈ కస్టమర్‌కి ఈ డిజైన్‌కి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేసి కుడదామంటే అస్సలు ఇప్పటి వరకు కుట్టు బాగానే వచ్చిందండి. ఇప్పుడు నేను కుడుతున్నంత వరకు నీట్‌గానే వచ్చింది. తీరా తీసుకెళ్ళి డిజైన్ పైన పెట్టి కుడుతూ ఉంటే కుట్టు ఎంత సరి చేసినా కూడా ఇలా లూజ్‌గా వచ్చేస్తుందనమాట. అస్సలు కరెక్ట్‌గా రావట్లేదు. అంతా షేప్ ఔట్ అయిపోతుంది. కుట్టు అనేది చుంచులు చుంచులుగా వస్తుంది. మిషన్ వల్ల నార్మల్ పాదం పెడితే నీట్‌గా వస్తుంది. ఇలా జరిగేసరికి కస్టమర్‌కి ఫోన్ చేసి చెప్పాననమాట. చిన్న వీడియో ఇప్పుడు మీకు చూయించాను కదా! ఆ వీడియో పెట్టాను. పైపింగ్ వేస్తే ఇలా అవుతుందండి. నేను పైపింగ్ పైనుంచి తర్వాత వేసిస్తాను. ఇప్పుడైతే లోడింగ్ చేసి స్టిచ్ చేస్తున్నానంటే, మీరు పైపింగ్ వేసినా ఆ గోల్డ్ కలర్ క్లాత్‌కి దానికి మ్యాచింగ్ అవ్వదక్క కనిపించదు. మామూలుగా లోడింగ్ చేసి స్టిచ్ చేయండి అని చెప్పేసరికి, మొత్తానికి ఇంకా మళ్ళీ లోడింగ్ చేసి స్టిచ్ చేశారండి. అదే అనమాట. స్టిచ్చింగ్ వీడియో మొత్తం ఫుల్లుగా లోడింగ్ పద్ధతిలో పైపింగ్ పెట్టేసి పెడదాం అనుకున్నాను.
ఇలా జరిగిందనమాట. నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. చూడండి తీరా ఇంకా మొత్తానికైతే డిజైన్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకొచ్చేసి నీట్‌గా లోడింగ్ తిప్పేసి బ్లౌజ్ స్టిచ్ చేశాననమాట. ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది స్టిచ్చింగ్ వీడియో తీయడానికి. ఈ మిషన్ సంగతి రేపు చూస్తాననమాట. మొత్తం ఓపెన్ చేసేసి డస్ట్ అంతా క్లీన్ చేసి నీట్‌గా చేసుకుంటాను. నేను ఇది వీడియో తీసి స్టిచ్ చేసేసరికి టైం వచ్చేసి 9 అవుతుందండి షాప్‌లోనే ఈరోజు. ఇంక అందుకని చెప్పేసి నాకు ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట. నేను నీట్‌గా కుట్టాలనుకున్నప్పుడు మిషన్ రాకపోయేసరికి మొత్తం ఇంట్రెస్ట్ అంతా దొబ్బింది ఇంక నాకు. చూడండి ఇంక మొత్తానికైతే స్టిచ్చింగ్ అయితే ఇంక నేను పెట్టలేకపోయాను. కనీసం నెక్ వరకైనా ఎలా లోడింగ్ చేస్తున్నాననేది మీరు చూస్తారని పెట్టాననమాట. ఈ వీడియో ఎవరికీ నచ్చకపోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే నేనేం చేయలేను. కొన్నిసార్లు మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది కదా! నాకు అలాగే జరిగిందనమాట. చూడండి ఇంక మొత్తానికైతే నెక్ తిప్పేసాను. తర్వాత పైనుంచి పైపింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. శారీ ఏ కలర్ ఉందో కస్టమర్‌ని అడిగి ఆ కలర్ పైపింగ్ అయితే పెట్టిస్తానండి. ఇంక తప్పదు. వాళ్ళైతే వద్దంటున్నారనమాట. పైపింగ్ ఏం వద్దులేక లోడింగ్ తిప్పేసేయి. నేను కొంచెం ముందుగా ఆలోచించుంటే దీనికి మంచిగా బక్రం పీస్ పెట్టి లోడింగ్ తిప్పుంటే ఇంకా స్టిఫ్‌గా వచ్చేదనమాట. ఇంకా నాకు మిషన్ సరిగ్గా రాకపోయేసరికి చిరాకొచ్చేసి ఇంక కుట్టేసాననమాట. ఇంక మొత్తానికి కస్టమర్‌కి చెప్పేసానులెండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చేస్తాననమాట. ఏదైనా పని చేస్తే నా అంతట నేను చేస్తున్నాననుకుంటే వాళ్ళు నా మాట వింటారు. నేను మంచిగా చెప్తానని అర్థం చేసుకునే వాళ్ళుంటే వాళ్ళవి నేను నా సొంతంగా స్టిచ్ చేస్తాను. కొంతమందికైతే ఫోన్ చేసి అడిగి మరి చెప్పిన తర్వాతే వర్క్ చేస్తాననమాట. ఇంక మొత్తానికి లోడింగ్ తిప్పేసైతే కుట్టేసానులెండి. ఈ సెట్టింగ్ అయితే మార్చుకోవాలనమాట. ఖచ్చితంగా దీని సెట్టింగ్ మారుస్తాను. మార్చిన తర్వాత ఎలా వస్తుందనేది కూడా మీకు వీడియో పెడతాను. నేనైతే ప్రతిరోజు వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యి పెడుతున్నాను కానీ వ్యూస్ అయితే తక్కువొస్తున్నాయండి. చాలా లైక్స్ తక్కువొస్తున్నాయి. వ్యూస్ తక్కువొస్తున్నాయి. ఇంట్రెస్ట్ అనేది పోతుందనమాట. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు కూడా తెలియట్లేదు. మొత్తం చాలా వరకు తగ్గిపోయాయన్నమాట. మంచిగా వచ్చేవి వ్యూస్. ఏ టాపిక్ గురించి మాట్లాడాలి, ఏం చెప్పాలి అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. మీకు నచ్చింది చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడైనా వ్యూస్ పెరుగుతాయేమో. ఏంటంటే మనకు వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే ఇంకా బాగా చెప్పాలి, ఇంకా మంచిగా వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మొత్తానికి అవే తగ్గిపోతూ ఉంటే ఎక్కడో లోపం జరుగుతుంది అనిపిస్తుంది. ఏదో పొరపాటు చేస్తున్నాం, మనం కరెక్ట్‌గా చెప్పట్లేదా, లేదా మనం ఒకటే మెథడ్‌లో చెప్తున్నామా అనేది ఉంటుందన్నమాట మైండ్‌లో. మొత్తానికైతే ఇంకా డల్ అయితే అయిపోయినాననమాట. నేను డల్ అయిపోయాను. ఛానెల్ డల్ అయిపోయింది. స్టిచ్చింగ్ కూడా డల్‌గానే నడుస్తుంది. ఎందుకో ఏంటో చూడాలింకా. చూడండి మొత్తానికైతే నెక్ లోడింగ్ పద్ధతిలో కుట్టేసాను. ఇంకా ఆ రోజు వరకైతే ఇక్కడి వరకు కుట్టేసి ఇంటికి వెళ్ళిపోయానండి. నెక్స్ట్ డే ఈ బ్లౌజ్ కంప్లీట్ చేశాననమాట మొత్తము. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చుండకపోవచ్చని అనుకుంటున్నాను. నచ్చుంటే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఏదో ఒక వీడియో పెట్టి మీకు లైక్ చేయండి అని అడగననమాట నేను. ఎంతో కొంత దాంట్లో మీకు యూజ్ ఉండాలి, మీకు నచ్చాలి, ఏదో ఒక పని నేర్పించాలి. అది చూసిన తర్వాత మీరు నాకు లైక్ చేయాలి అని అనుకునే రకం అనమాట నేను. నచ్చితే లైక్ చేయండి.